2026లో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే 4 గ్రహాలు, మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము. ఒకటి శని, తర్వాత గురు, రాహు, కేతువులు. ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి 4. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడతాము. సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు, మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు, అంటే మీన రాశిలో ఉంటున్నారు. రాహు కేతువులు మూమెంట్ ఉంది. డిసెంబర్ 5th మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. మనకి తెలుసు రాహు కేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ఉంటుంది కనుక వెనక్కి వెళ్తూ ఉంటారు. జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, బెనిఫిక్ గ్రహం, అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది. దేంటో అటు ధనకారకుడు, అటేమో ఆయుక్కుడు మనం కొంచెం చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడున్న ఎక్స్పాన్షన్, విజ్డమ్, నాలెడ్జ్, వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము. మనకి ఇయర్ ఎండ్ అంటే 2025 ఇయర్ ఎండ్లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి వెళ్ళారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు. మనకి తర్వాత అక్టోబర్ 31st మనకి సింహానికి వెళ్తున్నారు. మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉంటున్నారు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితులు, ఈ 4 గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట. చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే 4 ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి. 2 ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్, 2 ఏమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 17th ఉంది, మళ్ళీ మార్చ్లో ఉంది, మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్లో 2 ఉన్నాయి. అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది, అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది. అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఉగాది చెప్పుకుంటాం. మార్చ్ 19th 20th వస్తుంది. పరభవ నామ సంవత్సరం వస్తుంది అనమాట, అంటే 40th సంవత్సరం. ఎవ్రీ 60 yearsకి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది. జనరల్గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అండ్ ఆల్సో అన్ని వస్తువులు ఖరీదవుతాయి. కొన్ని అంటే కంట్రీస్కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవు అనమాట. దెబ్బలాట వచ్చేవి, అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను, అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ, అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం, ఏదైనా చేసేవాళ్ళు అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి 3 రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి కుంభానికి, అలాగే ఏంటంటే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రెడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది. మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. చాలా బాగుండే రాశులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి, అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి, ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు, అంటే మనకి 12 monthsకి మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగ్గులు అనేది కామన్. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉంటారు. సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే నాలెడ్జ్ గెయినింగ్ మనం చూసుకోవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాము. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది. వీళ్ళకి ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సంచారం 11th జూపిటర్ సంచారం 10th and 11th లో జరుగుతోంది. తప్పక వీళ్ళు చేసే పనిలో అభివృద్ధి అనేది చాలా ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఫార్మర్స్ అంటే ఫార్మింగ్ కమ్యూనిటీ, అలాగే ఫుడ్ ప్రోడక్ట్స్, ఫుడ్ టెక్ చేసే వాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా వాళ్ళు అనుకున్నది ఈ రంగంలో ఉన్న వాళ్ళు సాధిస్తారు అనేది మనకి కనిపిస్తోంది. కానీ జనరల్గా ఫార్మింగ్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు వెజిటబుల్స్ చేస్తారు, లేకపోతే మేజ్, ప్యాడీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద పంటలు పండిస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం మాట్లాడుకునేది
12 నెలలు అంటే ఒక సంవత్సరానికి మనం మాట్లాడుకుంటున్నాం. సో తప్పక వీళ్ళకి ఏంటంటే జూన్, జూలై అలాగే మనం చూసామంటే నవంబర్ అండ్ అక్టోబర్ వీళ్ళకి బాగానే ఉంటుంది. అలాగే ఏప్రిల్ కూడా బాగానే ఉంటుంది అనమాట. అండ్ కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పాను కదా, కొన్ని పంటలు నాశనం అయ్యే ఛాన్సెస్ కానీ, లేకపోతే పంటలు అసలు చేతికి అందని ఛాన్సెస్ అంటే అసలు అందం అనమాట, అలాంటి ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. కొన్ని లాసెస్ అంటే ఫైనాన్షియల్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు పౌల్ట్రీ కానీ లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ చేసే వాళ్ళకి కూడా అదే కొంతవరకు లైఫ్ స్టాక్స్ అనుకుందాము, అదే పరిస్థితి అనమాట. సో వీళ్ళందరూ ఫార్మింగ్ కమ్యూనిటీకి వస్తారు కనుక జనరల్ గా ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది కామన్. ఈ సంవత్సరం అంతా కొన్ని నెలలు చాలా బాగుంటాయి, కొన్ని నెలలు బాగుండవు అనమాట. ఇప్పుడు ఈ కన్యా రాశిలో పాలిటిషియన్స్ కి ఎలా ఉంటుందో ఒకసారి కన్యా రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కి తప్పక బానే ఉంటుంది. అంటే ఏంటంటే పొలిటికల్ గా నేను ఎదగాలి అనుకున్న వాళ్ళు, ఒక లీడర్ కింద చేసే వాళ్ళందరికీ కొంతవరకు బాగానే ఉంటుందనే చెప్పాలి. కానీ ఇక్కడ మనం చూసాము అంటే శని చూస్తున్నారు. సో తప్పక శ్రమ పడ్డం అనేది కామన్. శ్రమకి తగిన ఫలితం అనేది అంత ఈజీగా వీళ్ళకి రాదనమాట. అండ్ ఆల్సో ఏంటంటే అందరు మన్నన పొందాలి, అలాగే ఏంటంటే మంచి స్కీమ్స్ రావాలి. అంటే పండిపోయిన పాలిటీషియన్స్ ఉంటారు, లేకపోతే పదవిలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొన్ని ప్లసెస్ కనిపిస్తున్నాయి, కొన్ని మైనసెస్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే అటు నెగటివ్ స్టేట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ కొంతమందికి మనం చూసాము అంటే కోర్ట్ కేసెస్ కానీ, లేకపోతే అలాగే మనం చూసామంటే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవలసిన ఛాన్సెస్ కానీ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ కన్యా రాశిలో ఉన్న లేడీస్ ఏదైనా బిజినెస్ చేయాలంటే వాళ్ళు ఒకసారి. సో తప్పక అంటే ఉమెన్ ఆంటర్ప్రినర్స్ మనం చెప్పేది, వీళ్ళకి ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కి మనం చూసాము అంటే నవంబర్ తర్వాత కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ 7th లో శని ఉన్నారు కనుక తప్పక పార్ట్నర్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళు, అంటే ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఉమెనే ఉన్న వాళ్ళు కానీ మనం చూసామంటే అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా కొంతవరకు డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, విభేదాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసామంటే కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి కూడా వాళ్ళు టైంకి స్టార్ట్ చేయలేకపోతారు. టైం ఇస్ ఆఫ్ ఎసెన్స్. అలాగే ఏంటంటే మనకి రాబడి అంటే ఏంటి, మనం తీసుకునే లోన్ కూడా 1కి 2 సార్లు మనం చేస్తే గానీ మనకి చేతికి అందదన్నమాట. ఈ కాలంలో బిజినెస్ చేయాలి అంటే తప్పక లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఉంటారు కదా, తప్పక వాళ్ళకు కూడా ఏంటంటే కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ మనం చూసాము అంటే వీళ్ళకి ఖర్చు అనేది చాలా అధికం. అండ్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ మీద ధ్యాస, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ధ్యాస పెట్టి తప్పక వాళ్ళు దాని మీద ఏంటంటే పెట్టుబడి పెట్టడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. అంటే ఏంటి, సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే వీళ్ళు నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఎస్పెషలీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసాము అంటే కొంతవరకు నేర్చుకోవడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. ఇప్పుడు ఈ కన్యా రాశిలో ఉన్న డిఫెన్స్ వాళ్ళకి కానీ, పోలీస్ రంగాల వాళ్ళకి కానీ ఎలా ఉంటుందో ఒకసారి. మనం ఎప్పటికైనా సరే ఇలాంటి కమాండింగ్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మనం చెప్పేది ఏంటంటే మార్స్ పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏంటి, కుజుడు పరిస్థితి కూడా చూస్తూ ఉంటాము. సో తప్పక కుజుడు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు తప్పక వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి జనరల్ గా నేను చెప్పడం అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. ముందుకెళ్లే సూచనలు ఏది పట్టుకుంటే అది లాభం వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి తప్పక ఏంటంటే మంచి పేరు వచ్చే ఛాన్సెస్ మనకి, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి పేరు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి తెలిసి బుధుడయ్యారు, ఆయన సంచారం కూడా మనం చూసుకున్నాము అంటే మనం చెప్పచ్చు. కానీ కొంతవరకు వీళ్ళకి మనం చూసాము అంటే టువర్డ్స్ అక్టోబర్ వరకు బాగానే ఉంటుంది అనమాట. కానీ వీళ్ళకి కూడా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఖర్చు అనేది చాలా అధికం ఉంది. సో కుటుంబ పరిస్థితి వాళ్ళు చూసుకోవాలి, అలాగే వాళ్ళ పొజిషన్ ని కాపాడుకోవాలి అంటే కొంతవరకు శ్రమ పడడం అనేది ఖాయం అనమాట ఈ ఇయర్ లో. ఇప్పుడు ఈ కన్యా రాశిలో ఉన్న స్టూడెంట్స్ ఎలా ఉంటుందో. కన్యా రాశిలో స్టూడెంట్స్ అంటే తప్పక వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. దూర దేశాలు వెళ్ళే
ఒక ఛాన్స్ దొరుకుతుంది. అలాగే వాళ్ళు అనుకున్నది సాధించే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్లో కూడా వాళ్ళకి మంచి మార్క్స్ తెచ్చుకోవడం కానీ దాంట్లో ముందుకు సాగడం కానీ మనకి కనిపిస్తోంది అనమాట. యాజ్ దిస్ థింగ్ ఈ రాశిలో ఉన్న వాళ్ళు స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేసేది మనకి కనిపిస్తోంది. శ్రమ పడందే అసలు ఏమీ లేదు. సో తప్పక శ్రమ ఉంది, శ్రమకి తగిన ఫలితం కూడా స్టూడెంట్స్ ఉందన్నమాట. సో తప్పక వాళ్ళు చదువుల్లో ధ్యాస పెట్టి ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది. అలాగే దూరపు దేశంలో ఉన్న వాళ్ళు తప్పక వాళ్ళకి తప్పక కన్యా రాశి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అదొకటి కాకుండా జూపిటర్ నవగ్రహాలకి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అలాగే ఏంటంటే తప్పక గణపతికి నిత్యం పూజ చేయడం అనేది మంచిది. అలాగే లక్ష్మీదేవిని పూజించమని ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఎందుకంటే డబ్బు రావాలి కనుక వీళ్ళకి ఆల్రెడీ ఈ సంవత్సరం అంతా కొంతవరకు ఏంటంటే ఎత్తు తగ్గులు ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉంది కనుక లక్ష్మీ నరసింహుని కొలవడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే విష్ణు స్వరూపాన్ని కొలిస్తే ఈ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు చాలా మంచిది కనుక లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం కానీ లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడం కానీ తప్పక చేస్తే ఇంకా మంచిది. గణపతిని మాత్రం మర్చిపోవద్దు. కంటిన్యూస్ గా నిత్యం పూజ చేయండి. కంటిన్యూస్ అంటే ఎవ్రీడే పూజ చేయండి. అది తప్ప ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది మంచిదన్నమాట. మనం మాట్లాడేది ఈ ఒక సంవత్సరానికి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఈ 4 ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము. అండ్ ఆల్సో ఏంటంటే మనం రాశి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. ఇదంతా జనరలే. అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అపాయింట్మెంట్ తీసుకుని అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా. సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది, ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము. సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట.